ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో వైభవపేతంగా తన్నీరు అమృతోత్సవం. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి విశేష క్రతువు. తిరుమల నంబి వంశీయులకు ఆలయ మర్యాదలతో సత్కారం. కపిలతీర్థంలో ఆది దంపతులకు భక్తుల భరితంగా పుష్కరిణి హారతి. ఊంజల్ సేవలో కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి అనుగ్రహం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో నీరాటోత్సవాలు. తిరునగరి పురవీధులలో ఆండాళమ్మకు భక్తుల నీరాజనాలు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ధనుర్మాస ఉత్సవ శోభ. సంప్రదాయబద్ధంగా గోదా రంగనాథులకు ఎదుర్కోలు కళ్యాణోత్సవం. శ్రీశైల క్షేత్రంలో మకర సంక్రాంతి ఉత్సవాలకు అంకురార్పణ. భ్రమరాంబ సమేత మల్లన్న సన్నిధిలో చండీశ్వరునికి పూజలు. తిరుమల దివ్యక్షేత్రంలో అధ్యయనోత్సవాలు ఘనంగా ముగిశాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా చివరి రోజైన సోమవారం సాయంత్రం తన్నీరు అమృతోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో తన్నీరు అమృతోత్సవం వేడుకగా జరిగింది. అధ్యయనోత్సవాలలో 25వ రోజున తిరుమల తొలి పౌరుడుగా ప్రసిద్ధి చెందిన తిరుమల నంబి సేవా కైంకర్యాలకు గుర్తుగా తన్నీరు అమృతోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. తిరుమల నంబి 1000 ఏళ్ల క్రితం పాప వినాశనం నుండి తీర్థాన్ని తీసుకువచ్చి స్వామివారికి అభిషేకించేవారు. ఈ క్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బోయవాడి రూపంలో వచ్చి దాహం వేస్తోందని నీరు ఇవ్వాలని అడిగారట. నేను స్వామివారికి తీర్థ కైంకర్యం కోసం ఈ పవిత్ర జలాన్ని తీసుకువెళుతున్నానని, ఇవ్వడం కుదరదని చెప్పడంతో బోయవాడు తన బాణంతో కుండకు చిల్లును ఏర్పరిచి దాహం తీర్చుకున్నాడు. దీంతో ఆందోళన చెందిన తిరుమల నంబి ఈ రోజు స్వామివారి తీర్థ కైంకర్యం చేయలేకపోతానని బాధపడుతుండగా అక్కడ ఎదురుగా ఉన్న పర్వతంపై బోయవాడి రూపంలో ఉన్న స్వామివారు బాణం వేయగా ఆకాశగంగా ఉద్భవించింది. అప్పటి నుండి తిరుమల నంబి వంశీయులు ఆ సత్సంప్రదాయాన్ని పాటిస్తూ ప్రతిరోజు ఆకాశగంగ నుండి స్వామివారి అభిషేకానికి తీర్థాన్ని తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి సహస్ర దీపాలంకార సేవ నిర్వహించిన తరువాత స్వామి అమ్మవార్లు తిరుచిపై బయలుదేరి వాహన మండపానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల నంబి వంశీయులైన తోళప్పాచార్యులు ఆకాశగంగ నుండి శ్రీ వరాహస్వామి ఆలయం వరకు తీర్థాన్ని తీసుకువచ్చారు. అక్కడి నుండి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తీర్థాన్ని తీసుకుని వాహన మండపానికి చేరుకున్నారు. మండపం వద్ద తోళప్పాచార్యులకు పరివట్టం కట్టి ఆకాశగంగ నుండి తీసుకువచ్చిన జలాన్ని శిరస్సుపై పెట్టుకుని బయలుదేరగా మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఆలయానికి చేరుకున్నారు. స్వామివారి మూలమూర్తి పాదాలను పవిత్ర జలంతో మంత్రపూర్వకంగా అభిషేకించి శాతుమొర నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు తిరుమంగై ఆళ్వార్ రచించిన పెరియ తిరుమొళి అనే ప్రబంధాన్ని పారాయణం చేశారు.
అనంతరం తిరుమల నంబి వంశీయులను ఆలయ మర్యాదలతో సత్కరించి మంగళ వాయిద్యాల నడుమ గజరాజులు ముందు నడవగా తిరుమల నంబి సన్నిధికి సాగనంపారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్యవేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి పుష్కరిణి హారతి ఓంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని కపిలతీర్థంలో ప్రతి సోమవారం ప్రదోషకాల సమయంలో పుష్కరిణి హారతి నిర్వహిస్తున్నారు. అనంతరం అర్ధనారీశ్వరులకు ఓంజల్ సేవ మనోహరంగా జరిగింది. తిరుపతి నగరంలో ఎంతో పురాతన ఆలయంగా భాసిల్లుతున్న కపిలతీర్థంలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయానికి శ్రీవారి మాతృమూర్తి బకుళమాత విచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరగాలని ప్రార్థించినట్టు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. కపిలతీర్థంలోని పుష్కరిణి ఎంతో ప్రాచీనమైనది. 7 కొండల నుండి జాలువారే జలపాతాలతో కపిలతీర్థం నిత్యం భక్తజన సందడిగా దర్శనమిస్తుంది. ఈ పవిత్ర జలపాతాలలో స్నానమాచరించి భక్తులు పునీతులవుతారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న కపిలతీర్థంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారికి టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ఊంజల్ సేవ నిర్వహించే ముందు సాయంత్రం 5:30 నుండి 6 మధ్యన ఈ పుష్కరిణి హారతిని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని పల్లకిపై కొలువుదీర్చి పట్టు పీతాంబరాలు స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు మహామంగళ హారతులు అందజేసి పుష్కరిణి హారతులు నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఊంజల్ మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువెళ్లి వేంచేపు చేశారు. అనంతరం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల నమశివాయ స్మరణల నడుమ వేద పారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళకర నాదం సహితంగా ఆది దంపతులకు అర్చకులు రమణీయంగా ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ గోదాదేవి నీరాటోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఈ నెల 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు అమ్మవారికి నీరాటోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 6వ రోజైన సోమవారం ఉదయం అర్చకులు శ్రీ గోదాదేవిని బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ భరిత పూలమాలలతో అలంకరించి పల్లకిపై కొలువుతీర్చారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ అర్చకులు శ్రీ ఆండాల్ తల్లికి ఏకాంతంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై అమ్మవారికి సంప్రదాయ శోభితంగా ఆస్థానం జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఇక నీరాటోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ గోదాదేవి అమ్మవారు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి తిరిగి విచ్చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారు తిరుచిపై కొలువుదీరి రామచంద్ర పుష్కరిణి వద్ద నుండి కోదండ రామాలయం మీదుగా ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకుని ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణగా ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆద్యంతం ఉత్సవ సొబగులతో ప్రకాశించింది. ధనుర్మాసం సందర్భంగా నిర్వహించిన గోదా రంగనాథుల తిరుచి ఉత్సవం, ఎదుర్కోలు ఉత్సవం, ఓంజల్ సేవ, కళ్యాణోత్సవాలతో ధర్మగిరి ప్రాంతం ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంతో కనువిందు చేసింది. పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని
తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో సోమవారం పలు విశేష ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహించారు. ముందుగా శ్రీ గోదా రంగనాథులను అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత వేద విజ్ఞాన పీఠం ప్రాంగణంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. అనంతరం ఎదుర్కోలు ఉత్సవాన్ని ఆద్యంతం సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో అలంకార శోభితులైన గోదా రంగనాథులకు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవాన్ని భక్తులు తన్మయులై వీక్షించారు. ఆపై గోదా రంగనాథుల ఊంజల్ సేవ జరిగింది. సర్వాభరణ భూషితులైన గోదా రంగనాథులు ఉయ్యలలో వేంచేయగా భక్తి సంకీర్తనలు, భాజా భజంత్రీల నడుమ ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. ఇక ధనుర్మాస ఉత్సవంలో భాగంగా గోదా రంగనాథుల కళ్యాణాన్ని వైభవపేతంగా నిర్వహించారు. వేద విజ్ఞాన పీఠం ప్రాంగణంలో చూడచక్కగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ గోదా రంగనాథులను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ గోదా రంగనాథుల కళ్యాణాన్ని కమనీయంగా పూర్తి చేశారు. నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు ధనుర్మాసోత్సవ సందర్భంగా గోదా రంగనాథుల కళ్యాణ వైభవాన్ని శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో అంగరంగ వైభవంగా ఈ ధర్మగిరి క్షేత్రంలో ఎదుర్కోలు కార్యక్రమం, అలాగే ఊంజల సేవా కార్యక్రమంతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరుపుకుంటూ ఇటువంటి గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరపడం ద్వారా ఆ లక్ష్మీప్రసన్న వెంకటేశ్వర స్వామివారు లోకాన్ని మనల్ని కూడాను సమస్త యోగక్షేములు ఇచ్చి రక్షించాలి అని మనందరం కూడా ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.
అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సప్తాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు అర్చకులు సంప్రదాయబద్ధంగా అంకురార్పణ నిర్వహించారు. ముందుగా యాగశాల ప్రవేశం జరిపారు. ఆపై కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజలు చేసి సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై గణపతి పూజలు జరిపి చండీశ్వరునికి ప్రత్యేక పూజలతో మహామంగళహారతులు సమర్పించారు. ఉత్సవాలు జరిగే 7 రోజుల పాటు జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీ మల్లికార్జున స్వామి వారికి, శక్తి స్వరూపిణి శ్రీ భ్రమరాంబాదేవికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. కర్ణాటక హరిదాసుల్లో పురందరదాసుల వారు అగ్రగణ్యులుగా ప్రసిద్ధి చెందారు. పురందరదాసుల వారు 5 లక్షలకు పైగా సంకీర్తనలను రచించి జనబాహుళ్యంలోకి తీసుకువచ్చి భక్తితత్వాన్ని వ్యాప్తి చేయడానికి విశేషంగా కృషి చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరునిపై ఎన్నో సంకీర్తనలను రచించి ఆ స్వామిపై తనకున్న భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పురందరదాసుల వారి ఆరాధన మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుమలలోని పాప వినాశనం రోడ్డులో కళ్యాణమస్తు వేదికపై సోమవారం సాయంత్రం శ్రీ వెంకటేశ నవరత్న సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచారుల ఆధ్వర్యంలో 300 మంది సుప్రసిద్ధ కళాకారులు ఈ సంకీర్తన యజ్ఞంలో భాగస్వాములయ్యారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతిస్తూ పురందరదాసుల వారు రచించిన సంకీర్తనలోని నవరత్నాల లాంటి కొన్ని సంకీర్తనలు రసరమ్యంగా ఆలపించారు. దాస సాహిత్య కళాకారుల సంకీర్తనలతో తిరుమల క్షేత్రం భక్తి పారవస్యంతో పులకించింది. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని శ్వేత భవనంలో సోమవారం హరికథ వైభవం 3వ విడత శిక్షణ కార్యక్రమం ఘనంగా ముగిసింది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. హరికథ శిక్షణ కార్యక్రమంలో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల నుండి 28 మంది హరికథ భగవతారిణులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. భావితరాలకు హరికథ వైభవాన్ని అందించే క్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని హరికథ కళాకారులను ఒకే వేదికపైకి చేర్చి వారికి హరికథలోని మెలకువలను నేర్పి హరికథకు పూర్వ వైభవం తేవడానికి విశేషంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు 10 రోజుల పాటు నిష్ణాతులైన హరికథ భగవతారులచే శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ ముగింపు కార్యక్రమంలో నిష్ణాతులైన హరికథ భగవతారులను హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధికారులు ఘనంగా సన్మానించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.
అలాగే శిక్షణలో పాల్గొన్న హరికథ కళాకారిణులకు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల హరికథ విభాగం అధ్యాపకులు శ్రీ వెంకటేశ్వర్లు భగవతార్, సూపరింటెండెంట్ ఢిల్లీ రెడ్డిలు సర్టిఫికెట్లు, శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన పలువురు హరికథ కళాకారిణులు శిక్షణలో తాము నేర్చుకున్న మెలకువలను వివరిస్తూ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించిన టీటీడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానము హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హరికథా వైభవం అనేటువంటిది ఇది 3వ విడత. పవిత్రమైనటువంటి చూడండి ఇది కార్యక్రమము. హరిదాసులందరినీ కూడా ఇక్కడికి పిలిపించి ఈ హరికథా వైభవంలో హరిదాసులందరినీ కూడా ఒక చోట చేర్చి ఇక్కడ అందరూ కూడా అన్ని విషయాలు తెలుసుకోవాలి. హరికథలలో మెలకువలు ఎన్నుంటాయి, హరికథ సంగీతము సాహిత్యము ఎలా ఉంటుంది అందరూ కూడా తెలుసుకోవాలని మెలకువలు అందరినీ కూడా ఇక్కడ పిలిపించి మాకు సకల సౌకర్యాలతో ఇక్కడ ఏర్పాటు చేశారండి. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు ఈవో గారికి, అలాగే హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి వారైనటువంటి శ్రీరామ్ రఘునాథ్ గారికి, వారి దివ్యపాద పద్మములకు మా నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే హరికథ శ్రవణమే వైకుంఠ పదం అన్నారు పురంధరదాస మహాశయులు. అటువంటి హరికథను అంటే జ్ఞాన వైరాగ్య నాట్యము, సంగీతము, సాహిత్యము, అలాగే తత్వశాస్త్రము ఇవన్నీ కలగలిసిన భారతీయ సాంప్రదాయమైన విద్య, గాంధర్వ విద్య ఈ హరికథ. టాప్ గ్రేడ్ ఆర్టిస్టులు అంటే డాక్టరేట్ పొందిన వాళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చి మాకు ఈ హరికథ శిక్షణ నేర్పించారు. ఈ అవకాశం ఇచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానములు అలాగే హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి వారికి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వారు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో హరికథా వైభవం అనే చక్కటి సత్కార్యాన్ని ప్రారంభించారండి. ఈ కార్యం యొక్క ఉద్దేశం ఏంటంటే హరికథ అనే కళ చాలా కనుమరుగైపోతోంది. ఈ కళను అభివృద్ధిలోకి తీసుకురావాలనే సదుద్దేశంతో, మన ప్రాచీన కళలని చిరస్థాయిగా ఉండాలనే ఉద్దేశంతో మహానుభావులు ఇలాంటి ఆలోచన ఎంతో మందికి కాని రాదండి. మాకు ఎలా హరికథ చెప్పాలో చెప్పే విధానంలో కూడా చక్కటి గురుతుల్యాలను తీసుకుని వచ్చి వాళ్ళ చేత మాకు బోధింపజేసి అవన్నీ అరటిపండు వలిచిపెట్టినట్లుగా మాకు అర్థమయ్యేటట్టు చెప్పారండి. ఇలాంటి చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి పూజ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. నా పేరు జి హిమబిందు. మేము మదనపల్లి వాస్తవ్యులమండి. ఇక్కడ ఈ హరికథ వైభవంలో ఎంతోమంది గురువులు విచ్చేసి మాకు ఎన్నో తెలియవు, కానీ వారి ద్వారా తెలుసుకొని ఎక్కడ ఎలా చెప్పాలి, ఏ శ్లోకాలను మేము అందుకోవాలి అంటూ ఇవన్నీ నేర్చుకొని ఈ 10 రోజుల్లో చాలా అనుభూతిని చెంది ఎంతో విద్యనైతే మేము నేర్చుకున్నాం. కనుక ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానము హిందూ ధర్మ ప్రచార పరిషత్ హరికథ వైభవంలో మేము పాల్గొనడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇటువంటి అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా మా యొక్క నమస్కారములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కడప నగరం అమ్మవారి శాల వీధిలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి సన్నిధిలో సీతారాములకు పల్లకి ఉత్సవం, పుష్పయాగం కార్యక్రమాలను రసరమ్యంగా నిర్వహించారు. ముందుగా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను తులసి మాలలు, పుష్పమాలలతో దివ్య సుందరంగా అలంకరించి పల్లకిపై వేంచేపు చేశారు. ఆలయ ప్రదక్షిణగా పల్లకి ఉత్సవం నిర్వహించి ప్రాంగణంలో చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, సంకల్ప పూజలు నిర్వహించిన తరువాత చామంతులు, గులాబీలు, సంపంగ, చిట్టి రోజాలు, తులసి దళాలతో సీతారాములకు మేళతాళాల నడుమ పుష్పయాగం నిర్వహించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. ఇక కడప నగరం గడ్డి బజారులో కొలువైన శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో గోదా రంగనాథుల కళ్యాణం జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో చక్కటి వేదికపై సుందరంగా అలంకరించిన గోదా రంగనాథులను వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తరువాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ గోదా రంగనాథుల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు.
చిత్తూరులోని శ్రీకృష్ణ విలాస సభ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో కుడారై పూజలు విశేషంగా జరిగాయి. తెల్లవారుజామునే రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి మూలమూర్తులకు ఉత్సవమూర్తులకు అభిషేకాది ఆరాధనలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లను బంగారు కవచం పుష్పమాలలతో దివ్యంగా కొలువుదీర్చారు. అనంతరం శ్రీ ఆండాళ్ అమ్మవారి చిత్రపటాన్ని కొలువుదీర్చి పాసుర పఠనం గావించి పాయసాన్నం నివేదించి కుడారై ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా జరిపారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గోదా శ్రీకృష్ణులకు కళ్యాణం కమనీయంగా జరిగింది. ధనుర్మాస పూజల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో గోదా కృష్ణస్వామి వారి దివ్యమంగళ మూర్తులను ప్రత్యేక వేదికపై వేంచేపు చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించారు. అనంతరం భక్తుల చేత సామూహికంగా సంకల్ప పూజలను పూర్తి చేయించి తిరుప్పావై పాసురగానం చేశారు. ఆపై వేద మంత్రాలతో స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సామూహిక కుడారై పూజల్లో పాల్గొని గోదా కృష్ణుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని పరమ పవిత్ర పుణ్యక్షేత్రం పావన గోదావరి తీరంలోని భద్రాచలం ఆధ్యాత్మిక సొబగులతో వెలుగొందుతోంది. పరమ పవిత్ర గోదావరి నదికి నదీ హారతి కార్యక్రమం ఆధ్యాత్మిక భరితంగా జరిగింది. మన జీవన సంస్కృతిలో భాగమైన నీటికి దైవత్వాన్ని ఆపాదించేవి జీవనదులు. వాటి మనుగడతోనే మానవాళి సుభిక్షం సాధ్యపడుతుందనే సంప్రదాయాన్ని గౌరవిస్తూ నది హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో పాటు పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పలు వైష్ణవ క్షేత్రాల్లో కుడారై పూజలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ధనుర్మాస కైంకర్యాలను పురస్కరించుకుని జిల్లాలోని చీమకుర్తిలో నెలవైన హరిహర క్షేత్రంలో కుడారై ఉత్సవం ఘనంగా జరిగింది. ముందుగా హరిహర క్షేత్రంలోని దేవతామూర్తులకు నిత్య కైంకర్యాలను అర్చకులు శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను విశేష అలంకరణలతో కొలువుదీర్చి తిరుప్పావై పాసుర పఠనం నిర్వహించారు. ఆపై పాలతో చేసిన అన్నంను స్వామి అమ్మవార్లకు నివేదించి నీరాజనాలు అందజేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని నేసేపేటలో కొలువైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో నవజ్యోతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రాతకాలమే గర్భాలయంలో శ్రీ చౌడేశ్వరి దేవికి అభిషేక ఆరాధనలు జరిపారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి ప్రధాన పురవీధులలో ఊరేగించారు. జ్యోతులను వెలిగించి భక్తులు శిరస్సుపై పెట్టుకుని అమ్మవారి వెంట సాగగా మహిళలు ఊరేగింపు ఉత్సవంలో పాల్గొని చౌడేశ్వరి దేవిని సేవించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ త్యాగరాజ మందిరంలో శనీశ్వర యాగాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం వేదికపై శివలింగానికి పాశుపత రుద్రమంత్రాలతో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, తైలాభిషేకాన్ని నిర్వహించారు. తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ కాలభైరవ స్వామి, ఆంజనేయ స్వామి వార్లకు చక్కటి అలంకరణతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి శనీశ్వర యాగం వేదోక్తంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ యజ్ఞవరాహస్వామి వారి ఆలయంలో కుడారై ఉత్సవం వైభవంగా జరిగింది. ధనుర్మాస కైంకర్యాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ యజ్ఞవరాహస్వామి వారి ఉత్సవమూర్తులను, శ్రీ ఆండాళ అమ్మవారి ఉత్సవమూర్తిని విశేష అలంకరణతో కొలువుదీర్చిన అర్చకులు తిరుప్పావై పాసురాలతో సేవించారు. అనంతరం ఆగముక్తంగా పూజలు నిర్వహించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. ఆపై కుడారై ఉత్సవాన్ని పురస్కరించుకుని 108 పాత్రలతో పాయసాన్నంను నివేదించి భక్తులకు ప్రసాద వితరణ గావించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా స్వామివారి ఆలయంలో కుడారై ఉత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువుదీర్చి పూజలు జరిపారు. అనంతరం కుడారై ఉత్సవాన్ని పురస్కరించుకుని బెల్లం, క్షీరంతో చేసిన అన్నంను 108 పాత్రలతో స్వామి అమ్మవార్లకు నివేదించి పాసుర పఠనం గావించారు. కృష్ణా జిల్లా నాగాయలంకలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాల్లో భాగంగా కుడారై ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా గర్భాలయంలో సీతారామ లక్ష్మణులకు తెల్లవారుజామునే తిరుప్పావై పాసుర పఠనంతో పూజలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులు, ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వశోభితంగా అలంకరించి వేంచేపు చేశారు. అనంతరం కుడారై పూజలు జరిపి పాయసాన్నం నివేదించి కుడారై ఉత్సవాన్ని మంగళకరంగా నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. ముందుగా స్వామివారి దివ్యమంగళ మూర్తికి విశేష అలంకరణలతో ప్రత్యేకంగా అర్చనాది కైంకర్యాలను జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ఆండాల అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వశోభిత అలంకరణలతో తిరుచిపై కొలువుదీర్చి ప్రాకారోత్సవం జరిపారు. అనంతరం తిరుపావై పాసుర పఠనం జరిగింది. భక్తులు ఎంతో ఉత్సాహంగా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ఆపై ఆండాల అమ్మవారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు నైవేద్యాలు నీరాజనాలు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ గావించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని కట్టారాంపూర్లో నెలవైన శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయం ధనుర్మాస ఉత్సవాలతో దివ్యంగా ప్రకాశిస్తోంది. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు తిరుప్పావై పాసుర పఠనంతో పూజలు జరిపి మహామంగళహారతులు సమర్పించారు. సింహపురి నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. నెల్లూరు నగరంలోని శ్రీ గురుదత్తాత్రేయ మఠంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠం ఉత్తరాధికారి పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ దత్తేశ్వరానంద భారతి మహాస్వామి వారి ఆధ్వర్యంలో మఠం ప్రాంగణంలో కుంభాభిషేక మహోత్సవం వేదోక్తంగా జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయ ధ్వనుల నడుమ సుముహూర్త సమయంలో కుంభాభిషేక మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవంలో పాల్గొని దైవ దర్శనం చేసుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.